రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఎస్.జె. సూర్య ఈ మూవీలో విలన్ పాత్రలో నటించగా ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాపై రీసెంట్గా ట్రైలర్ తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్గా యూఎస్ మార్కెట్లో కంటే యూకే మార్కెట్లో సెన్సేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా పలు ప్రాంతాల్లో ఫ్యాన్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేసుకుంటుండగా అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా సోల్డ్ అవుట్స్ పడుతున్నాయి. దీనితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ర్యాంపేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. అలాగే మరిన్ని షోస్ని కూడా యూకేలో యాడ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇలా మొత్తానికి గేమ్ చేంజర్ మేనియా ఓ రేంజ్లో నడుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణంలో భారీ స్థాయిలో నిర్మించారు. గేమ్ చేంజర్కు రామ్ చరణ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు గతంలో వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా కోసం తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడు. ఇందుకు ఒక కారణం ఉందట. గేమ్ చేంజర్కు రామ్ చరణ్ 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మేరకు ఒప్పందం కూడా జరిగిందట. కానీ రామ్ చరణ్ ఇప్పుడు కేవలం 65 కోట్ల రూపాయలు మాత్రమే అందుకున్నాడని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. గేమ్ చేంజర్ బడ్జెట్ ముందుగా 300 కోట్లు అనుకున్నారట. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ బడ్జెట్ కాస్త పెరిగి 500 కోట్ల దాకా అయిందట. ఈ క్రమంలోనే నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించిన రామ్ చరణ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట. కేవలం 65 కోట్ల రూపాయలే తీసుకున్నాడట. ఇక రామ్ చరణ్తో పాటు దర్శకుడు శంకర్ కూడా తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడట. మొదట 50 కోట్ల ఒప్పందం జరిగితే ఇప్పుడు కేవలం 35 కోట్లే తీసుకున్నాడట. నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్కు అవినీతి గల రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరే ఈ గేమ్ చేంజర్. కానీ శంకర్ ఈ కథను డీల్ చేసిన విధానం కాస్త డిఫరెంట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. ట్రైలర్లలో చాలా గెటప్స్లో కనిపించాడు రామ్ చరణ్. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రైతుగా, స్టూడెంట్గా, కలెక్టర్గా, పోలీస్ ఆఫీసర్గా చరణ్ను చూపించారు శంకర్. కలెక్టర్గా ఓకే, కానీ పోలీస్ ఆఫీసర్ రోల్ ఏంటన్నది ఇప్పుడు ఫ్యాన్స్ను కన్ఫ్యూజన్లోకి నెట్టింది. ఒకేసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారిగా పనిచేయడం అనేది అసాధ్యం కాబట్టి ఇందులో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.